Hello my beautiful people, welcome back to my channel. నేను మీ కుమారిని and welcome to another new vlog. ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మీ అందరికి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి జూన్ 25th and 26th క్యాప్చర్ చేసిన వ్లాగ్. సో 2 days కలిపి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది చూస్తున్నాను, మీకు అర్థమైపోతుంది. సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా పచ్చిరేలు ఇంటి దగ్గరికి వస్తే సో పచ్చిరేలు అయితే తీయించుకొని ఇటు క్లీన్ చేయించేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే కోసం అనమాట. జూన్ 25th మేము నాన్ వెజ్ తినము, బికాస్ ఆ రోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు మేము యూజువల్లీ నాన్ వెజ్ తినము. సో ఏంటంటే ఇంకా తిన్నాం కదా అని చెప్పేసి నెక్స్ట్ డే కోసం కావాలి, అండ్ నెక్స్ట్ డే ఆవిడ రారు, అందుకోసం నేనైతే ఈ విధంగా తీసుకొని ముందు రోజు ఉప్పు పసుపు అన్నీ కూడా వేసి ఆగిలించుకొని నీట్గా స్టోర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డేకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇదంతా పక్కన పెట్టేసి ఇంట్లో వర్క్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఏ అకేషన్ అయినా ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి కదా. సో మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నేను ఎలాంటి రోజైనా అది ఎక్కడికైనా కూడా ఫస్ట్ అయితే దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తాను. నేను బిలీవ్ చేస్తాను కాబట్టి. సో ఇది వచ్చేసి ప్రతిపాడులో హైవే దగ్గరలో ఉంటుందన్నమాట దుర్గమ్మ టెంపుల్. యాక్చువల్లీ ఊర్లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది, బట్ నేను అంతకుముందు ప్రెగ్నెన్సీ ముందు ఎక్కువ ఇక్కడికి వచ్చేదాన్ని అని చెప్పేసి మీ అందరికీ చెప్పాను కదా. సేమ్ అందుకోసం ఇక్కడికైతే వచ్చి మంచిగా ఫస్ట్ అయితే అమ్మవారికి దర్శనం చేసుకున్నాం మేమందరం. అండ్ తర్వాత వచ్చి దానికి ఎదురుగా ఇంకొక టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ కూడా ఈరోజు చూపిస్తాను మీకు ఈరోజు వీడియోలో. సో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, బికాస్ కొంచెం మొత్తం 2 days సెలబ్రేషన్స్ వ్లాగ్ కాబట్టి. అండ్ నేను జూన్ 25th ఎందుకు సెలబ్రేట్ చేయలేదు అన్నది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ జూన్ 25th మేము ఎందుకు సెలబ్రేట్ చేయలేదంటే, మా టోషిత్ బాబుకి బిఫోర్ ఒక 4-5 days నుంచి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. లైక్ ముందు 4-5 days ముందు. సో ఇంకా మాకు సెలబ్రేట్ చేయాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. యూజువల్లీ నేను ఏదన్నా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీస్ కానీ చాలా అంటే చాలా బాగా చేసుకుంటాము, ఎందుకంటే ఎవ్రీడే మన రోజులా ఉండదు కాబట్టి. నేను చిన్నదైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం. కానీ ఈసారి అసలు ఏ ఇంట్రెస్ట్ చూపించలేదు. గిఫ్ట్ కొనాలని కానీ తర్వాత సెలబ్రేషన్ చేయాలని కానీ ఏది ఇంట్రెస్ట్ లేదు. అలాంటి దాన్ని నేను ఎందుకు సెలబ్రేట్ చేశాను అన్నది మీ అందరికీ ముందుగా అర్థమవుతుంది. సో ఇక్కడైతే హ్యాపీగా అమ్మవారికి దర్శనం చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా ముందు ఇంకో టెంపుల్ ఉందని చెప్పేసాను కదా. సో ఆ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అక్కడ 9:30 అరౌండ్ అయినట్టుంది టైమింగ్ వచ్చి. అందుకోసం టెంపుల్స్ డోర్స్ అయితే మేమే తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. సో పిల్లలతో మనం అనుకున్నట్టు ఎర్లీ మార్నింగ్స్ అవ్వవు కదా. అండ్ దాంతోపాటు నేను ప్రెగ్నెంట్ అవడం వల్ల కొంచెం కుదరట్లేదు. సో రీసెంట్గా ఏంటంటే ఈ హైవే దగ్గర అమ్మవారి టెంపుల్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారనమాట. సో చూడడానికి చాలా నిండుగా ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా ఇది సెకండ్ టైం రావడం. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాను, బట్ అప్పుడైతే క్యాప్చర్ చేయలేదు. సో ఈసారి మీకు ఒకసారి చూపిద్దాము. ఈ చుట్టుపక్కల సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి చూసినట్టు అవుతుంది. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకా విషయానికి వస్తే, సెలబ్రేషన్స్ విషయానికి వస్తే, యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదన్నాను కదా, అస్సలు లేదు. టోషిత్కి అలా ఉంటే ఏం చేసుకుంటాం చెప్పండి. పిల్లలకి హెల్తీగా ఉంటేనే కదా మనం ఏ సెలబ్రేషన్ అయినా చేసుకునేది. సో అలా ఉండేసరికి సరే అని చెప్పేసి సెలబ్రేషన్స్ వద్దు ఏమొద్దు అనుకొని డిసైడ్ అయిపోయాము. బట్ మీ అందరికీ తెలుసు కదా, మా సౌజీ, నవ్య అండ్ మా మరిది వాళ్ళు, మా బ్యాచ్ ఉంటుంది కదా. సో వాళ్ళందరూ కూడా చేసుకుందాం అక్క, సింపుల్గానే చేసుకుందాము, మరీ అసలు చేసుకోకుండా ఎందుకు అని చెప్పేసి అన్నారు. ఓకే చేసుకుందాంలే అని ఆ రోజు ఈవినింగ్ అనిపించింది. సో ఆ ఈవినింగ్ అనిపించడం, మేము ఆ ఈవినింగ్ అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాం ఇవన్నీ చూపిస్తాను. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా చట్నీ చేసేసుకొని నార్మల్గా దోశ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ అత్తయ్య మావయ్య అదే రోజు వచ్చారనమాట. అంటే మేము చెప్పాము అత్తయ్య మావయ్యకి సెలబ్రేషన్స్ ఉన్నట్లేదు, మీరు అత్తయ్య మావయ్యని ఇంటికి రమ్మని చెప్పాము, బికాస్ టోషిత్తో కూడా స్పెండ్ చేసినట్టు అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకా మా హస్బెండ్ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. సో నేనైతే టోషిత్కి అయితే బిఫోరే దోశ అనేది ఫీడ్ చేసేసాను. ఇది మళ్ళీ తర్వాత వాడు దోశ ఫేవరెట్ కదా, అందుకోసం మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకో దోశ వేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ అత్తయ్య మామయ్య అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఈసారి వచ్చేసి అత్తయ్య మామయ్యలు మా హస్బెండ్కి డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నారనమాట. అవే ఇక్కడ చూపిస్తున్నారు. టీషర్ట్స్ ఇవన్నీ తీసుకున్నారు. సో బర్త్డే సందర్భంగా టీషర్ట్స్ ఇవన్నీ తీసుకున్నారనమాట. అండ్ దాంతోపాటు టోషు బాబుకి కూడా డైలీ వేర్ నైట్ ప్యాంట్స్ ఇవన్నీ తీసుకున్నారనమాట. ఇక్కడ అవే మీ అంతా కూడా
యాక్చువల్లీ ఆ రోజు నేను వచ్చేసి సేమియా కాద్దామని చెప్పేసి పాలన్నీ కూడా కాచిపెట్టుకున్నాను. కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చింది, మా అత్తయ్యలు వస్తున్నారు కదా, ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏదో ఒకటి కుక్ చేసుకొని తీసుకురావడం వాళ్ళకి అలవాటు. సో నేను ఫోన్ చేశాను, ఏమన్నా కుక్ చేశారా అంటే ఈలోపు సేమియా ఉండమని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేను చేద్దాం అనుకున్న ప్లాన్ అనేది స్టాప్ చేసుకున్నాను. సో అత్తయ్య తీసుకొచ్చారనమాట, మంచిగా సేమియా తీసుకొచ్చారు. ఎంత బాగుందంటారో, చాలా యమ్మీగా ఉంది. సో ఫస్ట్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే స్వీట్ తినిపించారు. మా హస్బెండ్కి సేమియా అంటే చాలా ఇష్టం అనమాట. సో అదే చేద్దాంలే నేను కూడా అనుకున్నాను, అంటే టెంపుల్ నుంచి వెళ్ళొచ్చాక చేద్దామని అనుకున్నాను. కానీ అనుకోకుండా మా అత్తయ్యలు చేశారు కదా అని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు చేయడం అనేది క్యాన్సిల్ చేసుకున్నాను. ఇంకా తనకి తినిపించారు కదా, మా అత్తయ్య గారు వచ్చేసి ఇంకా నీకు కూడా తినిపిస్తానని చెప్పేసి అంటే ఇక్కడ మా అయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు కలిసి తినిపిస్తాను. ఇక్కడ మాకు తినిపిస్తుంటే మా టోషిత్ ఎగ్జైట్మెంట్ అనమాట. వాడు తినచ్చు కదా, వాడు తిండు, స్వీట్స్ అస్సలు తిండు అనమాట. అసలు స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ లైక్ బయట ఫుడ్ ఏది కూడా తీసుకోవడం అనమాట, అంత తొందరగా ఏం తిండు. సో అందుకోసం ఇక్కడ వచ్చేసి వాడు తినిపించినంత హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి వాడైతే ఎత్తుకోమని అడుగుతున్నారు వాళ్ళ తాతయ్యని. సో ఆ రోజు ట్యూస్డే కాబట్టి నేను లంచ్లోకి వచ్చి ఈ విధంగా నిమ్మకాయ పులిహార, వైట్ రైస్ అండ్ బంగాళదుంప పిడుపు, తర్వాత మజ్జిచారు ఇవన్నీ చేశాను అనమాట. యూజువల్లీ నాన్ వెజ్ అంటే మనకి చాలా ఆప్షన్స్ గుర్తొస్తాయి, కానీ వెజ్ అయితే అంత తొందరగా ఏం గుర్తుకు రావు కదా. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవి మనం తినాలి కాబట్టి. అండ్ యాక్చువల్లీ ఆ రోజు నేను చాలా వేరే మెన్యూ అనుకున్నాను, కాకపోతే అనుకోకుండా ఈ మెన్యూలోకి దిగాల్సి వచ్చింది. అప్పటికప్పుడు దిగాల్సి వచ్చి ఇది అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో సింపుల్ అండ్ యమ్మీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి. సో ఫస్ట్ అయితే ఈ విధంగా నీట్గా కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేసి మా హస్బెండ్కి ఇచ్చాను. తన ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే లైక్ పైనాపిల్ బౌల్ ఒకటి ఉంటుంది నా దగ్గర, పైనాపిల్ షేప్ బౌల్. సో ఆ బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ పులిహార అంతా కూడా నీట్గా డెకరేట్ చేశాను. మీ అందరికీ చెప్పాను కదా, యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ అనుకొని అప్పటికప్పుడు ఏం చేశానో మీకు చెప్తానని. సో అప్పుడు డిసైడ్ అయ్యి సరే ఇంక అందరూ అంటున్నారు కదా, సరే ఎందుకు మిస్ చేయడం ఈ డేని అని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఇక్కడ సెలబ్రేషన్ సంబంధించిన లైక్ కొంచెం డెకరేషన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాను. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ నేను గాగుల్స్ అవి చూస్తున్నాను. బికాజ్ ఏంటంటే మా పక్కింటి వాళ్ళు అయితే ఏదన్నా గిఫ్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. మేమైతే వద్దన్నా కూడా వాళ్ళు ఇంకా నాదే సెలెక్ట్ చేయమన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళని తీసుకొని నవ్య, భవ్య, సౌజీ అండ్ నేను అందరం కలిసి వచ్చి ఇక్కడైతే చూస్తున్నాము. కాకపోతే కలెక్షన్ అయితే బాగాలేదు అండ్ ఓల్డ్ కలెక్షన్ ఉంది. కొన్ని అయితే చూస్తున్నారు కదా విరిగిపోయి అనమాట. యూజువల్లీ ఎప్పుడు నేను ఎలాంటి గిఫ్ట్ అయినా కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసుకుంటాను. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా అంటే బేసిక్ ఐటమ్స్ అంటే మెయిన్ ఎస్పెషల్లీ విలేజ్ కదా, అంత తొందరగా అన్నీ దొరకని ఉద్దేశంతోనే మెయిన్ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను. కాకపోతే ఈసారి అనుకోని ప్లాన్ కాబట్టి వచ్చి ఫస్ట్ అయితే చూస్తున్నాము అసలు ఏమైనా ఉన్నాయా, సరే ట్రై చేద్దాము, ఏదో అనుకున్నాం కాబట్టి ట్రై చేద్దాంలే అనుకున్నాము. సో వన్స్ అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే షాప్కి అయితే వచ్చాము. ఇలా చిన్న ఒక 2 to 3 షాప్స్ అయితే తిరిగాం మాకు కావాల్సిన ఐటమ్స్ కోసం. బెలూన్స్, తర్వాత కొన్ని వద్దనుకున్న ఐటమ్స్ కూడా ఏమేమో తీసేసుకున్నాం అనమాట ఇక్కడ మేము. సో టోషుకి అయితే చిన్న క్యూట్ లిటిల్ కార్ అయితే తీసుకున్నాను. వాడైతే చాలా ఇష్టం, చిన్న లిటిల్ కార్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇంకా వచ్చిన తర్వాత తీసుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే June 26th. సో ఆ రోజు వెనస్డే రోజు మేము సెలబ్రేషన్స్ చేసుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత అప్పటికప్పుడు మా మరిది వాళ్ళందరూ కూడా వచ్చారు. యాక్చువల్లీ మరిది వాళ్ళు వస్తారు ఇవంతా ప్లాన్ తెలుసు, బట్ నాన్ వెజ్ కానీ ఏం ప్రిపేర్ చేయకూడదు అనుకున్నాను. బట్ అనుకోకుండా ఆ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్కి ఫుడ్ అయితే మంచిగా వండి పెట్టాను అనమాట నాకు నేనుగా. సో ప్రెగ్నెన్సీలో ఇది చేయడం అసలు నాట్ అన్ ఈజీ జాబ్. నాకైతే కొంచెం నవ్య అండ్ సౌజీ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు, లైక్ ఆనియన్స్ కట్ చేయడం కానీ ఇవన్నీ. అండ్ ఆ రోజు నేను చికెన్ బిర్యానీ చేశాను. అండ్ లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాము. అండ్ బయటకు వచ్చిన తర్వాత నేను ఏం తీసుకుందాం ఈసారి గిఫ్ట్, మెయిన్ వచ్చేసి బడ్జెట్ లేదు. సరేలే ఎందుకులే ప్రతిసారి గిఫ్ట్ ఇవ్వాలని రూల్ లేదు కదా. అండ్ మా హస్బెండ్ కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు, పాపం వద్దనే అంటారు, నన్ను ఇబ్బంది పెట్టరు. కాకపోతే మనకి గిఫ్ట్స్ ఇవ్వడం సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇష్టం కాబట్టి యాక్చువల్గా తీసుకునే వాళ్ళకంటే ఇచ్చే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలంటారు కదా. సో అలాగా నాకైతే చాలా ఇష్టం ఇవ్వడం. కాకపోతే నా దగ్గర ఈసారి అంత బడ్జెట్ లేదు, సర్లే అని అనుకున్నాను. బట్ అనుకోకుండా పాపం మా హస్బెండ్కి వెనస్డే రోజు మార్నింగే ఫోన్ కింద పడి మొత్తం పగిలిపోయింది అనమాట. ఇంక కంప్లీట్గా వర్క్ అవ్వదన్నట్టు అయిపోయింది. పోలీస్ వాళ్ళకి ఫోన్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట, ఆ డే అన్నది వాళ్ళకి రన్ అవ్వదు. ఇంకా అందుకోసం ఫోన్ అయితే కొంచెం రియల్మీ లైక్ 15,000 లోపు తీసుకున్నాను ఫోను. అండ్ అది నాకు వచ్చేసి అరౌండ్ 14 బిలో పడ్డదనమాట.
అండ్ నెక్స్ట్ నేను వచ్చేలోపు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, సాయి, మా మరిది వాళ్ళు, నవ్య, వీళ్ళందరూ కూడా బెలూన్స్ అవన్నీ బ్లో చేసి పెట్టారు. సో ఈసారి డెకరేషన్ కంప్లీట్లీ సౌజీ అండ్ మా సాయి, నవ్య, మా మరిది వీళ్ళే చేశారనమాట. నేను అస్సలు ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ క్రెడిట్స్ కానీ తర్వాత సెలెక్షన్ కానీ అండ్ చేయాలనుకున్నది మొత్తం వాళ్ళే అనమాట. నేను కంప్లీట్గా అలా పక్కకు కూర్చున్నాను. బికాజ్ అప్పటికే నేను మార్నింగ్ కొంచెం ఈ ప్రిపరేషన్స్ లైక్ లంచ్ ప్రిపరేషన్స్ గట్టిగానే చేశాను కదా. 2 kgs చికెన్ దమ్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చి ప్రాన్స్ ఫ్రై, వైట్ రైస్, రసం, ఇలా చాలా ఐటమ్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం రోజు నేను మీకు ఎప్పుడు లంచ్ అని చూపిస్తానని చెప్పేసి పెద్ద ఎక్కువ చూపించలేదు. సో ఆ రోజు అంతా కూడా మార్నింగ్ అది అయింది. తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాను. సో ప్రెగ్నెన్సీతో ఇంత కొంచెం టఫ్ కదా అంతా కూడా హ్యాండిల్ చేయడం. అయినా కూడా యూజువల్గా ముందుగానే చెప్పాను, నాకు సౌజీ వాళ్ళు మేమే చేస్తాం అక్క డెకరేషన్ అని చెప్పేసి. సో దానివల్ల నేనైతే ఈసారి రిలాక్స్గా కూర్చున్నాను. వాళ్ళే పాపం చాలా అంటే చాలా బాగా చేశారు, కష్టపడ్డారు. లిటరలీ మా డెకరేషన్ అంతా అయ్యేసరికి 7 పైనే అయినట్టుంది. బట్ ఫైనలీ నా దగ్గర ఉన్న లైటింగ్స్ అండ్ కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ నా దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, లైటింగ్స్ ఇలాంటివి. సో అవన్నీ కూడా పెట్టి అడ్జస్ట్ చేసి మొత్తం కూడా సెట్ చేసాము. ఈసారి డెకరేషన్ ప్లేస్ అనేది చేంజ్ చేసాము. డైనింగ్ రూమ్లో ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఉంటాయి కదా, సో ఆ ప్లేస్లో ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా తీసేసి ఇక్కడైతే సెట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా రొటీన్గా అయిపోతుంది హాల్లోనే అని చెప్పేసి ఈ విధంగా అనుకున్నాము. కాకపోతే అవన్నీ కూడా ముందు తీసి చేయడం అన్నది చాలా కష్టం కదా పాపం. అయినా కూడా అన్నీ చేశారనమాట. ఈలోపు నేను లోపల ఏసీ వేసుకొని రిలాక్స్ అవుతున్నాను లిటరలీ. మా టోషిత్ అయితే ఇంచక్క వాళ్ళ బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మంచి క్యూట్ లిటిల్ కూల్ కేక్ అయితే తెప్పించేసాము. అసలు దీని టేస్ట్ అయితే ఆ రోజు చాలా బాగుంది. ఒక్క పీస్ కూడా మిగలలేనంత బాగుందనమాట. అండ్ ఇంకా మా హస్బెండ్కి యాక్చువల్లీ డెకరేషన్ చేస్తున్నారు ఇదంతా తెలుసు. తన బెడ్రూమ్లోనే ఉన్నారనమాట. ఇంకా లిటరలీ ఒక 1.5 hour అలా లోపడే ఉంచేసాను తనైతే. సో ఇంకా వన్స్ తను బయటకు వచ్చాక డెకరేషన్ అంతా కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యి మొత్తం ఈసారి థ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి. మా సౌజీకి, నవ్యకి, తర్వాత సాయి, రాజు అండ్ భవ్య, పిల్లలు వీళ్ళందరూ చేశారనమాట. పిల్లలే చేశారు ఈసారి కంప్లీట్గా మీకు చెప్పినట్టుగా. సో ఇటు సైడ్ లైక్ మీరు చూసారు కదా డైనింగ్ హాల్లో, అటు సైడ్ వచ్చేసి నీట్ క్లాత్ అంతా కూడా వేసి డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. అండ్ వీడియోలో నాకు మీ అందరికీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే లిటరల్లీ ఆయాసం వచ్చేస్తుంది. సో ఇది మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా తప్పదు. బికాజ్ నేను వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఇదే పరిస్థితి నాకు ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. తప్పకుండా మీరు వీడియో చూసిన తర్వాత డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలా సింపుల్గా చేసుకోవాలనుకున్నాము. నీట్గా ఒక రౌండ్ బెలూన్ ఆర్చ్ ఒకటితే పెట్టుకున్నాము. అండ్ వెనకాలంతా లైటింగ్స్, హ్యాపీ బర్త్డే బ్యానర్ ఇవన్నీ కూడా పెట్టుకొని మంచిగా ఇదంతా చేసుకున్నాం అనమాట ఈసారి. అండ్ చాలా సింపుల్ అండ్ నైస్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి ఇప్పుడు. యాక్చువల్లీ మా హస్బెండ్ కన్నా మా టోష్ అయితే బాగా రెడీ అయిపోయాడు. నీట్గా మొత్తం గోల్డ్ బ్రాస్లెట్లు, చైన్లు అన్నీ వేసేసుకొని హ్యాపీ రెడీ అయిపోయాడు అనమాట. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు హ్యాపీ బర్త్డే చేయడం. యూజువల్లీ మా టోష్ కేక్ అని ఏం తిండు మీకు తెలుసు కదా. బట్ ఆ రోజు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఇక్కడ స్నో స్ప్రే చేస్తున్నారు, దానికి భయపడ్డాడు. యూజువల్లీ అంతకుముందు కేక్ కటింగ్ ఇలాంటివి జరిగినప్పుడు ఏడ్ చేసి క్లాప్స్కి భయపడి లోపలికి వెళ్ళిపోయాడు. బట్ ఈరోజు ఏంటంటే పాప ఉన్నాడు, బట్ హ్యాపీ ఉందామని అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఆ స్నో స్ప్రేకి భయపడి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. సో కాసేపు అయిన తర్వాత అది ఆపేసిన తర్వాత వచ్చి వాళ్ళ డాడీకి కేక్ అయితే తినిపించారు. వాళ్ళ డాడీ ఏంటంటే కేక్ తినిపిద్దామని అనుకున్నారు. బట్ వాడు తింటాడా, వాడు తిండు, మీకు చెప్పాను కదా వాడు తిండు. సో ఇక్కడ చూడండి మీరే తినండి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నాన్నకైతే పెడుతున్నారనమాట. సో ఈ విధంగా క్యూట్ అండ్ మంచి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. లాస్ట్లో నేను గిఫ్ట్స్ ఎవరెవరు ఏమి ఇచ్చారు అన్నది మొత్తం కూడా పెట్టాను. అన్నీ కూడా చూస్తూ ఉండండి. వ్లాగ్ని తప్పకుండా లైక్ చేయండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ అంతా కూడా. సో వీడియో అంతటినీ కూడా చూస్తూ లైక్ చేయండి.
Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like